హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య నేను రీసెంట్‌గా గత 2, 3 మంత్స్‌గా రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. సో, చాలా మంది అడుగుతున్నారనమాట. ఎందుకు పోస్ట్ చేయట్లేదు లాంగ్ వీడియోస్ అని. సో, షార్ట్ వీడియోస్ అయితే నేను డైలీ పోస్ట్ చేస్తున్నాను కానీ, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వలేదనమాట. ఇంకా సమ్మర్‌లో మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళడం, ఇక్కడ ఉండడం అటు ఇటు అలా కొన్ని రీజన్స్ వల్ల నేనైతే వీడియోస్ చేయలేదు. ఇంకా బ్యాక్ టు స్కూల్ కాబట్టి పిల్లలు వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోతే ఇంట్లో ఖాళీగా ఉంటుంది. కొంచెం టైం ఉంటుంది కాబట్టి వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పాపని, బాబుని స్కూల్ అయితే చేంజ్ చేశాం కాబట్టి ఈ స్కూల్‌లో జంక్ ఫుడ్ అనేది నాట్ అలౌడ్ అని చెప్పి ఖచ్చితంగా స్ట్రిక్ట్‌గా చెప్పారు పేరెంట్స్‌కి, పిల్లలకి కూడా. పిల్లలు ఇంట్లో ఉంటే హెల్తీ ఫుడ్ కాదు కదా! వాళ్ళతో నార్మల్ ఫుడ్ కూడా తినిపించలేము. ఇంకా అందుకే స్కూల్‌కెళ్తున్నారు కాబట్టి స్కూల్‌లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్స్, ఫ్రూట్స్ ఇలాంటివి మాత్రమే పెట్టమన్నారు. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోగానే మనకంటూ మన స్పేస్ వచ్చేస్తుంది కాబట్టి, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే గుడికి వెళ్ళాము. ఇది ట్యూస్‌డే వ్లాగ్ అన్నమాట. ఆ రోజు ఎందుకో మా పూజి నిమ్మకాయ దీపం పెడదాం అక్క అని చెప్పింది. అందుకే గుడి దగ్గర నిమ్మకాయలు తీసి కట్ చేసాము. ఈ రసం కిందన పిండినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా రసం కింద పిండేసాను. అనవసరంగా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా బాగుండు అని అనిపించిందన్నమాట. సో, ఇంక అలాగా ఆ నిమ్మకాయ దీపం పెట్టడానికి ఆ నిమ్మకాయలు కట్ చేసి అక్కడ పెట్టేసుకొని పక్కన అమ్మవారికి పసుపు రాసి బొట్టు పెట్టి బయట ఉన్న విగ్రహానికి అలంకరించి అప్పుడు మా దీపం అయితే పెట్టడం స్టార్ట్ చేసాము. అమ్మవార్లకైనా మనకైనా సరే పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే మొహానికి అదొక నిండుగా ఉంటుంది కదా! చాలా అందం వచ్చేస్తుంది ఒక్కసారిగా. ఆ పసుపు, కుంకుమకి ఉన్న విలువ అలాంటిదనుకుంటాను. ఇంక మేమైతే నిమ్మకాయ దీపం పెట్టడానికి ముగ్గులయి వేస్తున్నాము. మాకంటే వెనకాలొచ్చినోళ్ళందరూ దీపాలు పెట్టుకొని ఎళ్ళిపోతున్నారు. మేమింకా అక్కడే ముగ్గులేస్తున్నాము. నేనైతే ఏకంగా క్షుద్ర పూజలు చేయడానికేస్తున్నానా ముగ్గు అన్నట్టు అంత పెద్ద ముగ్గేసాననమాట. జస్ట్ ఫర్ కిడ్డింగ్. ఎప్పుడూ లేనిది అప్పుడప్పుడు చేస్తే ఇలాగే ఉంటుందేమో మేబీ. దీనికి ఒక సామెత చెప్తాను. అలవాటు లేనిది అద్దంలో చూసుకుంటే ఇద్దరు కనిపించారని భయపడి వెనక్కొచ్చేసారంట. అలా ఉందన్నమాట ఈ సిట్యుయేషను ప్రెజెంట్ నాది. ఈ నిమ్మకాయ దీపం పెట్టే ప్రాసెస్ అంతా కూడా నాకు, మా పూజకి అంతంత మాత్రమే తెలుసు. అక్కడున్న వాళ్ళు చెప్తే అలా చేస్తున్నాం అన్నమాట. పెద్దవాళ్ళెవరో ఇంకా ముందు వచ్చిన వాళ్ళు దీపం పెట్టేవాళ్ళుంటారు కదా! వాళ్ళని చూసి ఫాలో అయిపోయాము. ఏది కూడా ఒకసారితో వచ్చేది కదా! సో, డాక్టర్ అయినా సరే ఒకరిద్దరిని చంపకుండా పెద్ద డాక్టర్ అయిపోవడం అదే ఇన్‌స్పైర్‌గా తీసుకొని మేము కూడా వాళ్ళని చూసి ఫాలో అయిపోయాము. సరిపోయారిద్దరూను. సాగుతుంది మీకలాగా. ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఇద్దరికిద్దరం మాట్లాడుకుంటూ ఎలా చేయాలి, అలా చేయాలి నెక్స్ట్ టైము. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. లేకపోతే అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఆ దీపాలన్నీ పెట్టేసుకున్నాము. సో, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మమ్మల్ని గాలిదేవుడు పరీక్షిస్తున్నాడనమాట. వీళ్ళు ఎప్పుడు లేని దీపం పెడుతున్నారు కదా! ఒకసారి పరీక్షిద్దామని అనుకున్నాడో ఏమో తెలీదు. చాలా సేపటి వరకు కూడా ఆ దీపాలు వెలగలేదు. ఆ గాలికి చాలా పెద్ద గాలొచ్చేసింది. మేము దీపం పెట్టినంత సేపు కూడా. ఇంకా గాలిదేవుని కూడా గట్టిగా మొక్కుకొని, "ఏంటయ్యా దేవుడా మాకీ పరీక్ష" అని ఒకసారి దండం పెట్టుకొని అప్పుడు వెలిగించాం అనమాట. సో, మొత్తానికి దీపాలు వెలిగిపోయాయి. ఇంకా కొబ్బరికాయ కొట్టి లోపల అమ్మవారికి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ ఇచ్చేసి అప్పుడు దండం పెట్టుకొని కాసేపు అలా కూర్చొనొచ్చామనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా గ్రామ దేవత కుంచుమాంబ తల్లి అని. ఈ అమ్మవారి గుడైతే అస్సలు ఖాళీ ఉండదు. ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. అందులోను మంగళవారం, శుక్రవారం అయితే ఇంక అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా గుడి నుంచి ఇంటికొచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని, వంట చేసుకొని, లంచ్ చేసి, పడుకొని లేచిన తర్వాత ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వెనకాల పరిగెత్తి మళ్ళీ వాళ్ళని ట్యూషన్‌కి పంపించాలి. ట్యూషన్‌కి పంపించిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎలానో ఆషాఢమే కదా అని చెప్పి గోరింటాకు తీసుకొచ్చాను. ఈ గోరింటాకు అయితే చాలా పండుతుంది. సో, ఇంకా మిక్సీ పట్టేసి గోరింటాకు పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే ఆ రోజు త్వరగా మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని గోరింటాకు అయితే పెట్టేసుకుంటున్నాం అందరమే. సహస్రాకు పెట్టేసి ఇంకా తర్వాత మా వైభవ్ గడికి కూడా ఒక చిటికెన వేలికి, బొటన వేలికి ఒక చందమామ పెట్టామన్నమాట. 5 వేళ్ళకి పెట్టకూడదంట అబ్బాయిలకి. సో, ఇంక అందుకే వాడికి పెట్టేసిన తర్వాత అప్పుడు మేము కూడా పెట్టుకోవడం గోరింటాకు స్టార్ట్ చేసాము. అబ్బా! ఈ గోరింటాకు పెట్టుకున్న రోజు అసలు నిద్రుండదు. చల్లగా ఉంటుంది.
సో ఇంకా ఆ రోజు నిద్రని సాక్రిఫైస్ చేసేయాలన్నమాట. అందులోనూ ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు పెట్టుకోకుండా అస్సలు ఉండలేము మన ఆడవాళ్ళం. ఆషాఢంలో అందరూ గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా. ఎందుకంటే దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని చెప్పి మన పెద్దవాళ్ళు అంటారు కాబట్టి సో అందరూ మస్ట్ అండ్ షుడ్ గా గోరింటాకు అయితే పెట్టుకోండి. ఇంకా అయిపోలేదు కాబట్టి ఆషాఢం. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలు అయితే లేవు, చాలా లాభాలే ఉన్నాయి. ముఖ్యంగా మనలో ఉన్న వేడి తగ్గుతుంది, ఇంకా చేతి వేళ్ళకి గోరుచిట్లు అంటారు కదా, అవి కూడా తగ్గుతాయి, రాకుండా ఉంటాయని అంటారు. సంవత్సరం మొత్తంలో ఒకసారి అయినా సరే పెట్టుకోవాలి అని. సో మన పెద్దవాళ్ళు చెప్పింది ఏదైనా సరే మన మంచికే. మనం అయితే స్టైల్ గా కోన్లు అవి పెట్టుకొని గోరింటాకుని అవాయిడ్ చేసేస్తాము. ఒకవేళ గోరింటాకు పెట్టుకున్నంత కలిగినా కూడా గోర్లకి అయితే పెట్టుకోము, మన స్టైల్ కి ఎక్కడ తగ్గం కదా. సో అందులో నేను కూడా ఉన్నాను. ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా 1-2 వేర్లకి అయితే గోర్లకి పెట్టుకోను. మా అమ్మ ఎప్పుడు తిడుతుంది, ఇంకెందుకు అలాంటప్పుడు గోరింటాకు పెట్టుకోవు, దానివల్ల యూజే ఉంది, ఆ పెట్టుకొని వేళ్ళకి గోరుచిట్లు వస్తాయి అని చెప్పి అలా అంటారనమాట. ఆ సర్లే వచ్చినప్పుడు కదా చూసుకుందాం అని చెప్పి అనేసి స్కిప్ చేసేస్తూ ఉంటాను. బట్ అలా ప్రతిసారి కూడా నాకు ఆ గోరుచిట్లు అయితే వచ్చేవి చిన్నప్పుడు. బాగా గోరింటాకు పండకపోతేనే కాళ్ళకి చేతులకి పెట్టుకుంటాము, అలాంటిది గోరింటాకు ఎర్రగా పండేదైతే అస్సలు వదులుకోము. అందుకే నేను కాళ్ళకి కూడా పెట్టేసుకున్నాను ముందు, ఆ తర్వాత చేతికి పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో మన చేతికి పెట్టుకునే లోపు కాళ్ళకున్న గోరింటాకు ఆరుతుందని. సో ఏదైతేనే ఆ రోజు నిద్ర అంతా అయితే పోయింది. చూసారు కదా, ఈ గోరింటాకులు అయితే ఏమీ వేయలేదు నేను, జస్ట్ చిన్న చింతపండు మాత్రమే వేసి మిక్సీ చేశాను. పెట్టుకున్నప్పుడే ఎంత బాగా పండింది అంటే నైట్ అంతా ఉంచుకుంటే ఎంత బాగా పండుతుందో కదా. ఇంకా మా పిల్లలు పడుకుని పోయిన తర్వాత మా హస్బెండ్ కి కూడా ఒక చిటికెన్ వేలికి బొటన్ వేలికి ఒక చందమామ పెట్టేసి ఇంకా నేను పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. పూజ తర్వాత పెట్టుకుంటుంది గోరింటాకు, బాబు గడు పడుకున్న తర్వాత. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని, లేకపోతే చెడ్డ మొగుడు వస్తాడని చిన్నప్పుడు భలే ఏడిపించేవాళ్ళు. అది నిజం అనుకుని ఏడ్చేసిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. గోరింటాకు ఎర్రగా పండింది అనుకో మంచి మొగుడు వస్తాడు నాకు అని చెప్పి ఊరంతా చూపించుకునే వాళ్ళం చిన్నప్పుడు. అది ఎర్రగా గనక పండలేదంటే ఎవ్వరికి చూపించే వాళ్ళం కాదు. ఆ పండిన గోరింటాకు పోవాలి అంటే ప్యాడ్ ఉంటుంది కదా, అది చేతికి రాసేసుకుంటే పోతుందని చెప్పి అది రాసేసుకునే వాళ్ళం అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఈ గోరింటాకు పెట్టుకున్నంత సేపు అదే మాట్లాడుకుంటూ పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా నేను ఏ డిజైన్ పెట్టుకోవాలి ఏంటి అని అలా ఆలోచిస్తూ ఉండగా రీసెంట్ గా ఒక వీడియో చూసాను అనమాట. ఇలా ఒక లీఫ్ లాగా వచ్చి దానికి వేళ్ళకంతా పెట్టేసుకున్నట్టు వీడియోలో చూపించినట్టు అనమాట. సో అది ట్రై చేశాను. ముందు ఒక పెన్ తో రఫ్ గా గీసి అప్పుడు దాని మీద పెట్టాను అనమాట. సో బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. చెప్పాను కదా, ఈ గోరింటాకు నేను కూడా 5 వేలకి పెట్టుకోలేదు, గోళ్ళకి మాత్రం 2 స్కిప్ చేశాను. అదొక పిచ్చి నాకు. ఇంకా ఫైనల్ గా గోరింటాకు పెట్టేసుకుని ఆరే వరకు అలాగా ఆ రోజు నిద్ర అంతా వేస్ట్ చేసుకుని స్కిప్ చేసుకుని అలా ఉండిపోయాను. ఇంకా ఫైనల్ గా ఆరిన తర్వాత ఆల్మోస్ట్ 2-3 అయింది అనుకుంటాను పడుకునేసరికి. ఇంకా అప్పుడు లేచి చూసుకుంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ఊడిపోయింది. అప్పుడు మళ్ళీ దానికి కొంచెం ప్యాచ్ వర్క్ చేసి అప్పుడు మళ్ళీ అది ఆరిన తర్వాత అప్పుడు అలాగా తెల్లవారు ఎప్పుడో పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి స్కూల్ కి మళ్ళీ పిల్లల్ని రెడీ చేయాలి కాబట్టి ఇంకా వాళ్ళకంటే ముందు లేచి మళ్ళీ ఉరుకులు పరుగులు జీవితం అయితే స్టార్ట్ అయిపోయింది. సో గోరింటాకు అయితే చాలా బాగా వండింది కదా, జస్ట్ ఇంకా అది కడగకుండానే తీయకుండానే నేను వీడియో తీసాను, మీ అందరితో షేర్ చేసుకుందాం చూపిద్దాము అని. చాలా అంటే చాలా బాగా పండింది. ఇది మార్నింగ్ కి ఎలా ఉందంటే ఈవినింగ్ కి ఇంకా నల్లగా పింక్ గా అయిపోయింది అనమాట. సో చాలా బాగా పండింది గోరింటాకు. నాకైతే మంచి మొగుడు వచ్చాడని నేను అనుకుంటున్నాను, జస్ట్ ఫర్ కిడ్డింగ్. ఇంకా గోరింటాకు పని అయితే అయిపోయింది, కానీ గోరింటాకు పెట్టుకున్న రోజు ఇల్లు ఒళ్ళు వాకిలి అంతా గోరింటాకే ఉంటుంది. చూసారు కదా, మంచం నిండా గోరింటాకు చేసేసాం అంతా. పెట్టుకున్న గోరింటాకు ఆరిపోయిన తర్వాత పడుకున్నాం కాబట్టి ఇలా అక్కడక్కడ కొంచెం అంటుకుంది. ఆ గోరింటాకు పెట్టుకున్న వెంటనే పడుకుని పోతే ఇంకా మా గోరింటాకు అంతా మొహాలకి ఆ బెడ్షీట్ కే ఉన్నాం. నా గోరింటాకు కూడా ఎందుకులే గానీ మీరు ఈ ఆషాఢంలో ఇంకా గోరింటాకు పెట్టుకోకపోతే వెళ్ళి గోరింటాకు పెట్టుకోండి, దానివల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా వెళ్ళి గోరింటాకు పెట్టేసుకోండి. మరి అసలు నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయా? నచ్చితే ఒక లైక్ చేసి ఒక కాంప్లిమెంట్స్ ఏదైనా ఒక సజెషన్ ఏదైనా ఇవ్వచ్చు కదా. అసలు మీరు నా వీడియోస్ చూస్తారా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉంది నాకు. నేనైతే ఎలాంటి అబద్ధాలు చెప్పను, నాకు అనిపించింది నేను ఫేస్ చేసింది మాత్రమే చెప్తాను. సో అది మీకు నచ్చింది లేది అనేది మీరే చెప్పాలి.